శ్రీమద్ భగవద్గీత నవమోధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ నవమోధ్యాయః రాజవిద్య రాజగుహ్య యోగః. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు అన్నాడు, దేనిని తెలుసుకోవడం వల్ల నీవు అశుభం సంసారం నుండి విముక్తులవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ బ్రహ్మజ్ఞానాన్ని అసూయారహితుడమైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యాం సుసుఖం కర్తుమవ్యయం. ఇది రాజవిద్య రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం. దీనిని సూటిగా అర్థం చేసుకోవచ్చు. ధర్మపరమైనది, అభ్యసించడం తేలిక, నిలకడగా ఉంటుంది. అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. అర్జున, ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషుడు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలోనే తిరుగుతున్నారు. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నా చేత వ్యాపించబడి ఉన్నది. జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు, అయితే నేను వాళ్ళలో లేను. నచ మత్స్థాని భూతాని అస్మే యోగమైశ్వరం భూత పృన్నచ భూతస్థః మమాత్మా భూత భావనః. ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగ మహిమని చూడు. భూతరాశిని పుట్టిస్తాను, భరిస్తాను, కానీ భూతాలలో ఉండను. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్తానీత్యుపధారయ. సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఎప్పుడూ ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే ఉన్నాయని తెలుసుకో. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. కుంతి కుమార, కల్పం పూర్తి అయినప్పుడు జీవులందరూ నా ప్రకృతిని పొందుతారు. కల్ప ప్రారంభంలో నేనే వాళ్ళని తిరిగి బయట వేస్తున్నాను, సృష్టిస్తున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవసం ప్రకృతేర్వసాత్. ప్రకృతికి వశమైన ఈ యావత్తు జీవకోటిని నేను నా మాయను ధరించి తిరిగి తిరిగి సృజిస్తూ ఉంటాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఆ కర్మలు నన్ను బంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనంగా ఉంటాను. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. జీవరాశికి అధిపతినై ఉండి మానవ శరీరాన్ని ఆశ్రయించిన నా పరమతత్వాన్ని గుర్తెరగలేక మూఢులు నన్ను నిర్లక్ష్యం చేస్తారు. మోఘాసా మోఘకర్మాణః మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వారు వృథా ఆశలతో దండగమారి కర్మలతో అనవసరమైన జ్ఞానంతో
మతులు చెడి భ్రాంతి కొలిపే ఆసురిక రాక్షసిక ప్రవృత్తిని ఆశ్రయించిన వారవుతారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించి భూతరాశికి ఆది అయిన నాశనం లేని వాడిగా నన్ను తెలుసుకొని అనన్య మనసుతో సేవిస్తారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢమైన నిష్ఠతో సాధన చేస్తూ భక్తితో నాకు నమస్కరిస్తూ నిత్యయుక్తులే ఉపాసిస్తారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వం భావంతోనూ వేరులేని ద్వైత భావంతోనూ విశ్వమంతటా ఉన్న నన్ను వివిధ రూపాలలో ఉపాసిస్తారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాచ్యం అహమగ్నిగ్రహం హృతం. నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరులు కల్పించబడి ఆహుతిని నేనే, హోమం చేసే మూలికలు నేనే, మంత్రాన్ని నేనే, ఆజ్యాన్ని నేనే, అగ్నిని ఆహుతిని కూడా నేనే. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ. ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫల ప్రదాత, తాత, తెలియబడవలసినది పవిత్రమైన ఓంకారము, ఋక్సామయజుర్వేదాలు నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సృహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. నేను లక్ష్యమును, భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికీ సాక్షిని, సర్వానికి నివాస స్థానాన్ని, అందరికీ శరణ్యమును, ఆప్తుడిని, నేనే విధిని, అవ్యయమైన మూల కారణమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహామృత్సుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్జున, నేను తపింపజేస్తాను, నేను వర్షం కురిపిస్తాను, వర్షాన్ని ఆపుతాను, మరణాహిత్యమును, మరణమును, సత్తు అసత్తును నేనే. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైర్విశ్వా స్వర్గతిం ప్రార్థయంతి తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. 3 వేదాలని అధ్యయనం చేసిన వారు, సోమరసం తాగిన వారు, పాపాలను నిర్మూలించుకున్న పుణ్యాత్ములు నన్ను యజ్ఞాల ద్వారా పూజించి స్వర్గవాసాన్ని కోరుకుంటారు. పుణ్యఫలమైన ఇంద్రలోకాన్ని పొంది ఆ స్వర్గంలో దివ్యభోగాలని అనుభవిస్తారు. తేతం భోక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవత్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. స్వర్గాన్ని కోరేవారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవలోకంలోకి ప్రవేశిస్తారు. ఇలా వేదాలలోని ఉత్తమ లోకాలనిచ్చే కర్మకాండను పట్టుకున్న కామదాసులు రాకపోకలను, జనన మరణాలను పొందుతారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే నిష్ట కలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలని నేనే వహిస్తాను. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అర్జున, ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే
ఆరాధిస్తున్నారు. అహిం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తస్య వంతితే. నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని, అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించేవారు నన్ను యథార్థంగా తెలుసుకోలేరు. అందువల్లనే వాళ్ళు మళ్ళీ జన్మలలో దిగజారిపోతున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. దేవతలని ఆరాధించేవాళ్ళు దేవతలని, పితరులను సేవించేవాళ్ళు పితరులని, భూతాలను పూజించేవాళ్ళు భూతాలని, నన్ను పూజించేవాడు నన్నే చేరుకుంటారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరు భక్తితో ఆకునో పువ్వునో ఫలాన్నో నీటిలో నాకు సమర్పిస్తారో ఆ శుద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్తురుష్వమదర్పణం. అర్జున, నీవు ఏది చేస్తావో, ఏది తింటావో, ఏది హోమం చేస్తావో, ఏది దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్నవాడై శుభాశుభాల ఫలాలు కలిసిన కర్మ బంధాల నుండి విడుదల పొంది నీవు నన్ను చేరుకుంటావు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేను ప్రాణులందరిలోనూ సమంగా ఉన్నాను. నాకు ద్వేషింపదగిన వారు, ప్రేమించవలసిన వారు అంటూ లేరు. అయినా నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను. అపిచేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్యవసితో హి సహ. ఎంతో దుర్మార్గుడైనప్పటికీ నన్ను అనన్య భావంతో సేవిస్తే అతడు సరైన నిర్ణయం తీసుకున్నవాడే కాబట్టి సత్పురుషుడుగానే ఎంచదగినవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, అతడు త్వరలోనే ధర్మాత్ముడే శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా భక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. అర్జున, నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాపయోనులు కానీ, స్త్రీలు, వైశ్యులు, శూద్రులుగా కానీ వాళ్ళు కూడా ఉత్తమ గతిని తప్పక పొందుతారు. కిం పునర్బ్రహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పడం దేనికి? క్షణికము దుఃఖమయము అయిన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనసును నాకు అర్పించి నా భక్తుడిగా నన్ను ఆరాధించు, నాకే నమస్కరించు. ఇలా నాలో మనసును నిలిపి నన్ను లక్ష్యంగా పెట్టుకుని నన్నే చేరుతావు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యో యోగో నామ నవమోధ్యాయః సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.